రీసెంట్‌గా మనం చూస్తే 'సజ్జనర్ సార్' అండ్ మనకు 'నాన్వేషన్' అని చెప్పేసి యూట్యూబర్. వీళ్ళిద్దరు కలిసి ఒక పాడ్‌కాస్ట్ లైక్ ఒక ఇంటర్వ్యూ లాంటిది తీసుకొచ్చారు. అక్కడ కూడా సేమ్ లైక్ 'సజ్జనర్ సార్' అండ్ అవినాష్ కూడా అగెనెస్ట్ బెట్టింగ్ యాప్స్ అనమాట. సో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తుంటారు. సో వీళ్ళ మీద ఎందుకు పోలీసులు గానీ, ప్రభుత్వాలు గానీ, కోర్టులు గానీ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ మధ్యలో రీసెంట్‌గా మన గవర్నమెంట్ వచ్చి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే ఎవరైతే ఇట్లా ఫేక్ ఆన్లైన్ సైట్స్‌ని, గ్యామ్లింగ్ సైట్స్‌ని ఆర్ ఆన్లైన్ గేమ్స్‌ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి రీసెంట్‌గా గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది. సో ఎవరైనా సరే ఇట్లాంటిది ఏదన్నా ఆన్లైన్ గేమ్స్ ఎక్కడైనా మీకు యాడ్స్ కానీ ఎక్కడైనా కనిపిస్తే ఇమ్మీడియట్‌గా కంప్లైంట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. సో ఎవరికెళ్ళి కంప్లైంట్ చేయాలంటారు ఇక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్లో. నార్మల్ కేసెసే పోలీసు వాళ్ళు తీసుకొని హ్యాండిల్ చేయడం కష్టం. ఇంకా ఈ ఇది బెట్టింగ్ సైబర్ యాప్స్ క్రైమ్. తీసుకుంటారా? ఇది అగైన్ సైబర్ క్రైమ్. ఎనీథింగ్ ఏ క్రైమ్ అయినా సరే ఆన్లైన్ త్రూ అవుతుంది అంటే సైబర్ క్రైమ్లో మనం రిపోర్ట్ చేయొచ్చు. అది ఈవెన్ మీకు కాల్ చేసి చెప్పొచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా మెయిల్ కూడా పెట్టొచ్చు. ఏ విధంగానే పెట్టొచ్చు. సో కొంతమంది ప్రమోటర్స్ ఏంటంటే మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే హైదరాబాద్ ఇన్సిడెంట్స్ తీసుకుంటే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళి డబ్బులు ఎగరవేయడం అండ్ రోడ్ల మీదకి వచ్చి డబ్బులు ఎగరేయడం, మాల్స్లోకి వెళ్ళి డబ్బులు ఇలా పైకి ఎగరవేయడం ఇలాంటివి చేశారు. సో వాళ్ళ మీద ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? అది ఇవన్నీ స్టంట్స్ చేస్తే యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవద్దు. యాక్షన్ తీసుకుంటారు. మేబీ అది నోటీస్కి వెళ్ళలేదేమో. సో ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఎలాంటి కేసెస్ ఉంటాయి, ఎన్ని రోజులు శిక్ష పడే వాళ్ళకి అవకాశం ఉంటాయి? పనిష్మెంట్ ఎవరైనా సరే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్ట్స్లో కనుక వాళ్ళు పాల్గొంటే వాళ్ళకి 6 months ఇంప్రిజన్మెంట్ అండ్ ఆల్సో ఫైన్ కూడా ఉంటుంది. అంటే ఫైన్ అనేది తక్కువ ఉంటుంది, 1000 to 3000 ఉంటుంది. బట్ 6 months మాత్రం వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది. సో మీరు అన్నట్లు ఇందాక బెట్టింగ్ యాప్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారంటారు. అంటే ఒక పెద్ద పర్సన్ ఉంటారు, ఆయన ఎవరో కూడా తెలియదు అని చెప్పేసి. సో ఆయన కింద పర్సన్స్ ఉంటారు. అంటే ప్రభుత్వం కూడా దీన్ని వెనకుండి నడిపిస్తుంది అంటారా, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారా, లేకపోతే ఏదో బడా బాబులు ఉంటారంటారా? ఖచ్చితంగా ఇలా బడాబాబులే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకంటే వేల కోట్ల బిజినెస్ ఇది. సో ఖచ్చితంగా అంత అమౌంట్ పెట్టాలి, ఇంత ఈ లెవెల్లో ఒక సిస్టమ్ పెట్టి నడిపివ్వాలి అంటే ఖచ్చితంగా బడాబాబులే ఇన్వాల్వ్ అయి ఉంటారు. బట్ ఐ విల్ నాట్ సే గవర్నమెంట్ అందులో హ్యాండ్ ఉందని అనుకోను. ఎందుకంటే మన గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్గా యాక్ట్ తీసుకొచ్చింది. ఎక్కడైనా ఎవరైనా గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, బెట్టింగ్ చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్గా వచ్చి పోలీస్ అరెస్ట్ చేస్తారు. సో చాలా సీరియస్గా ఆంక్షలు అనేది విధించి ఉన్నాయి కాబట్టి ఐ విల్ నాట్ సే గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది అనుకోను, కానీ చెప్పలేం. సో మొన్న కూడా సజ్జనార్ సార్ పోస్ట్ ఏంటంటే లోకల్ బాయ్ నాని అని ఒక యూట్యూబర్ ఉంటారు. ఆయన ఏం చేశాడంటే ఫేక్ బెట్టింగ్ యాప్స్ వీటిని ప్రమోట్ చేశాడు. సో ప్రమోట్ చేసి ఆ ప్రమోషన్ అంతా అయిపోయిన తర్వాత సజ్జనార్ సార్ పోస్ట్ పెట్టిన తర్వాత ఈయన ఏం చెప్తున్నాడంటే నాకు చదువు రాదు, అసలు నేను చదువుకోలేదు, దాన్ని ఎలా అసలు నాకు ఇది తప్పని తెలియదు, అందుకే నేను చేశాను. అంటే ఇది ఇప్పుడు కోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది? తప్పు కిందకి తీసుకుంటుందా, లేకపోతే తెలియకుండా చేశాడని చెప్పేసి దీన్ని ఒప్పు కిందకి తీసుకుంటుందా? ఇప్పుడు చట్టంలో రెండు ఉంటాయండి. మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. సో నీకు ఒకవేళ నీకు ఏదైనా ఫ్యాక్ట్ తెలిసి ఉండకపోతే అది చట్టరీత్యా నేరం కాదు. బట్ మిస్టేక్ ఆఫ్ లా అంటే నీకు చట్టం నీకు తెలిసినా నీకు తెలియకపోయినా చట్టం ఏది చెప్తుందో చట్టంకి విరుద్ధంగా మనం వెళ్ళలేం, అదే చెయ్యాలి. సో నాకు లా తెలియదు, నేను చదువుకోలేదంటే అది క్షమించేంత నేరం, క్షమించరాని నేరం అయితే కాదు. ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ మీద అలాంటి యాక్షన్ తీసుకోవాల్సిందే. అండ్ వాళ్ళకి ఆ పనిష్మెంట్ వాళ్ళకి పడాల్సిందే.